తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. మరి తులారాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా షష్టమ రాశిలో, మీనరాశిలో శని సంచారం ఆరోగ్యపరమైన విషయాల మీద ప్రభావం చూపించే అవకాశం. అదే సమయంలో శని కుజగ్రహాలు సంవత్సర ప్రారంభంలో షష్టమ రాశిలో కలిసి ఉండటం, ఇది కొంత వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఇక రాశి ఆదాయం, వ్యయం ఇటువంటి వీటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఇందులో ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఇవి ఉగాది వారాధిపతిని అనుసరించి పరిగణలోకి తీసుకునేవి. దీని అర్థం వీరికి 5 రూపాయలు ఆదాయం వస్తే 14 రూపాయలు ఖర్చు అవుతుందని కాదు. ఇక్కడ దీని నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం సూచన మాత్రమే. అంటే ఎక్కువ మనం పొదుపు మార్గాలు పాటించడానికి, వచ్చే ఆదాయాన్ని వారు చక్కగా పెట్టుకొని పొదుపు మార్గాలు పాటించడానికి ఇది సూచన. ఆ విధంగానే తీసుకోవాలి. అలానే రాజపూజ్యం, అవమానం అనే విషయానికి సంబంధించి వారి వ్యక్తిత్వానికి సంబంధించి, వారి మాట తీరుకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే వీరు లౌక్యంగా వ్యవహరించిన సందర్భాలలో వారికి రాజపూజ్యం ఎక్కువ, వ్యవహరించే సందర్భాల్లో రాజపూజ్యం ఎక్కువగా ఉంటుంది, అవమానం తక్కువగా ఉంటుంది. అలా లేని సందర్భాలలో రివర్స్ అవుతూ ఉంటుంది. వివిధ రాశుల్లో ఈ గ్రహాల ప్రవేశాన్ని వీటి పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు గురువు 1 ఆ సంవత్సరాది ఉగాది నుంచి 1, 6
2026 వరకు 9వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది కొంచెం అనుకూలమైన స్థితి అని చెప్పవచ్చు. రజితమూర్తిగా మూర్తిత్వాలను పరిగణలో తీసుకున్నప్పుడు రజితమూర్తిగా పరిగణలో తీసుకోవచ్చు. ఇది చాలా అనుకూలమైన ఫలితంగా భావించవచ్చు. రెండవది 30/10/2026 వరకు దశమ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆ తదుపరి 24/1/2027 వరకు మరలా 11వ స్థానంలో రజితమూర్తి అవుతున్నాడు. ఆ తదుపరి సంవత్సరం అంతా దశమంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. ఇందులో లోహమూర్తిత్వం రాని కారణం చేత గురువు కొంతవరకు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తాడు. అంటే దైవ బలం ఈ రాశి వారికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. శని ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో సంచరిస్తూ ఉండటం చేత సువర్ణమూర్తిత్వాన్ని పొంది ఉండటం కారణం చేత ఈ రాశి వారికి శని చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు అని చెప్పవచ్చు. రాహుకేతువులు డిసెంబర్ 6 వరకు 5వ స్థానంలో రాహువు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్న సమయంలో లోహమూర్తిగాను, ఆ తదుపరి సంవత్సరాంతం వరకు చతుర్థ భావంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సువర్ణమూర్తిగాను, కేతువు లాభస్థానంలో సంచరిస్తున్న సమయంలో లోహమూర్తిగాను, ఆ తదుపరి దశమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో సువర్ణమూర్తిగాను ఉంటాడు. అంటే వీరికి రాహుకేతువులకు సంబంధించిన అనుకూలమైన ఫలితాలు వీరికి 6/12/2026 తర్వాత నుండి ఉంటాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ రవి గురుగ్రహం యొక్క అనుకూలమైన ప్రభావం ఉన్నప్పటికీ ఆహార నియమాల ఉల్లంఘన, ఆహార నియమాలలో పొరపాట్లు లేదా మందుల వినియోగంలో అంటే ఔషధాల వినియోగంలో ఉండే పొరపాట్లు, వీటి కారణాల చేత డిసెంబర్ వరకు వీరికి అనారోగ్య సమస్యలు, మానసికపరమైన ఒత్తిడి ఉండే పరిస్థితులు ఉంటాయి. కుజుడు వీరికి జూన్ 21 నుంచి ఆగస్టు 2 మధ్యకాలంలో అష్టమ రాశి సంచారం చేస్తూ ఉంటాడు. కానీ ఆ అష్టమ రాశి సంచారం చేస్తున్న సమయంలో మూర్తిత్వాలను పరిగణలో తీసుకుంటున్నప్పుడు సువర్ణమూర్తిగా ఉన్న కారణం చేత కుజుని ద్వారా అంటే అష్టమ కుజుడు అయినప్పటికీ ఇబ్బందికర సన్నివేశాలు ఏవి ఏర్పడే అవకాశాలు ఉండవు. ఇక ఈ రాశి విద్యార్థులను పరిగణలో తీసుకున్నప్పుడు ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వీరు పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉపాధి అవకాశాలు పరిపూర్ణంగా లాభిస్తాయి. ఈ సంవత్సరం వీరికి గురుబలం చాలా చక్కగా ఉంటుంది. ఈ కారణం చేత మొదటి ప్రయత్నంలోనే వీరికి మంచి అనుకూలమైన పరిస్థితులు, ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేయటానికి, విదేశాల్లో ఉన్నత చదువుల గురించి ప్రయత్నాలు చేయటానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలం. కానీ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు అధ్యాపకుల నుండి అందే సూచనలు, సలహాలు పాటించని కారణం చేత కొంత ఇబ్బందికర సన్నివేశాలను ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి, మెడికల్ రంగానికి సంబంధించి, పారామెడికల్ నర్సింగ్ రంగానికి సంబంధించిన వారికి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వీరు తమ ప్రయత్న లోపాల కారణం చేత వీరికి అందివచ్చే అవకాశాలు తప్పిపోయే పరిస్థితులు, పరీక్షల్లో సరైన మార్కులు రాని సన్నివేశాలు ఉండవచ్చు. పోటీ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ పరమైన ఉన్నత ఉపాధి అవకాశాల గురించి ఈ రాశివారు ఆగస్టు 2వ తారీఖు తదుపరి నుంచి వారు ప్రయత్నాలు చేసుకున్న సన్నివేశాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వారు నూతన ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి, పదోన్నతుల గురించి ప్రయత్నాలు చేయటానికి, బదిలీల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు తదుపరి నుండి వీరికి కుటుంబపరమైన అనుకూలతలతోటి, కుటుంబ సభ్యుల సలహాల మేరకు వీరికి ఉపాధి అవకాశాల్లో చక్కటి అనుకూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. బహుశా వారి తరపున వారి జీవిత భాగస్వామి కావచ్చు లేదా వారి బంధువులు కావచ్చు అప్లికేషన్ పెట్టడం, అవి వీరికి తెలియకుండానే వీరికి దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావటం లాంటి పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రాశి వారికి పరిపూర్ణ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీరికి పంటకి గిట్టుబాటు ధర లభిస్తుంది. ముఖ్యంగా ధాన్య ఉత్పత్తులకు సంబంధించిన వారికి చాలా అనుకూలమైన లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపార రంగానికి సంబంధించి
ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ షేర్లు, స్పెక్యులేషన్స్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన విషయాలలో ఈ రాశి వారు కొంత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. నష్టాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్ సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి స్వంతంగా వారి సొంత గృహ నిర్మాణం కొరకు లేదా వారికి సంబంధించి ఏదైనా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయాదులలో వీరు చర్యలు తీసుకున్న సన్నివేశాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ నూతనంగా ఏదైనా వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించే సన్నివేశాల్లో భాగస్వాముల నుండి ఇబ్బందికర సన్నివేశాలు, న్యాయ చట్టపరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు వ్రాతకోతల విషయంలో, ముఖ్యంగా దస్తావేజులు, డాక్యుమెంటేషన్ తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. స్త్రీలకు సంబంధించి ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం అంతా సవ్యంగా, సాఫీగా, చక్కగా జరుగుతుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు స్థిరపడతాయి. వైవాహిక జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో ఈ రాశివారు ప్రారంభంలో కొంత ఇబ్బందికర సన్నివేశాలు మొదటి 2 నెలల్లో ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ తదుపరి నుండి వీరికి సంతానార్థులకు చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా కుజరాహుల కలయిక విడిపోయి శని కుజగ్రహాల మీనరాశిలో కలయిక, ఆ సన్నివేశాలలో మాత్రమే వీరికి కొంత మానసిక పరమైన ఒత్తిడి సంతానం గురించి లేదా సంతానం ద్వారా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. నూతన ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న స్త్రీలకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశికి సంబంధించి నక్షత్రాల వారీగా పరిగణలో తీసుకున్నప్పుడు చిత్తా నక్షత్రం చివరి 2 పాదాలు, 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. వారికి కలహం అంటే ఇక్కడ వారు అనుకోని విధంగా వారు చేసే చర్యలు, వారి మాటల ద్వారా, వారి ఇంపల్సివ్ స్పీచ్ ద్వారా వీరు ఎదుటి వారిని కొంచెం అగౌరవపరిచే విధంగా ఉన్న కారణం చేత ఎదుటివారిని వీరి మీద కోపం తెచ్చుకునే పరిస్థితులు, తద్వారా కలహాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇదే సమయంలో ఈ నక్షత్రానికి సంబంధించిన స్త్రీలకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకోని విధంగా ఆర్థిక పరమైన లాభాలు చేతికి అందే పరిస్థితులు ఉంటాయి. బహుశా అది పూర్వార్జితాలు కావచ్చు లేదా పిత్రార్జితాలు కావచ్చు. నూతన వస్త్ర ఆభరణాదులు ఈ రాశి స్త్రీలు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు సంబంధించి వీరు నూతన పదోన్నతుల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి అనుకూలం. కందాయ ఫలితాలను చూసుకున్నప్పుడు కందాయ ఫలితాలలో ఇక్కడ 3 అంకెలు ఉంటాయి. ఈ 3 అంకెలు 3 కందాయాలుగా విభజన చేస్తూ ఉంటాము. అంటే ఒక్కొక్క కందాయం ఒక్కొక్క సంవత్సరంలో మొదటి 4 నెలలకు మొదటి కందాయం, తదుపరి 4 నెలలకు రెండవ కందాయం, చివరి 4 నెలలకు మూడవ కందాయం సూచిస్తూ ఉంటుంది. ఇందులో సరి సంఖ్య వచ్చిన సందర్భాల్లో శుభ ఫలితాలు ఆ 4 నెలలు ఉంటాయని, బేస్ సంఖ్య వచ్చినప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయని, శూన్యం వచ్చినప్పుడు శూన్య ఫలితాలు ఉంటాయని అంచనా వేయచ్చు. ఇక్కడ ఈ సంవత్సరం మనకి జ్యేష్ఠ మాసం అధికంగా ఉన్న కారణం చేత మొదటి కందాయం 4 నెలలు అంటే ఇక్కడ చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసం, ఈ 5 నెలలు మొదటి కందాయం వర్తిస్తుంది. ఇక్కడ 302 ఈ కందాయం వర్తిస్తున్నది కాబట్టి 3 బేస్ సంఖ్య. కాబట్టి మొదటి ఆషాఢం వరకు వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రెండవ కందాయం 0, ఇది సహజంగా మధ్య కందాయం 0 వచ్చినప్పుడు కొంత అనారోగ్య సమస్యలను సూచించే పరిస్థితులు ఉంటాయి. కానీ వీరికి గ్రాడ్యువల్గా తదుపరి వచ్చే కందాయం 2 సరి సంఖ్య, సరి అంకె కావటం చేత వీరికి ఆ సమయంలో ఆ 4 నెలల పాటు స్వల్ప జాగ్రత్తలు తీసుకున్న సన్నివేశాలలో ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్రానికి సంబంధించి చూసినప్పుడు ఈ రాశి వారికి అలంకార ప్రాప్తి అంటే సహజంగా వారికి మంచి వస్త్ర ఆభరణాదులు లేదా వాహనాదులు ఇవి సమకూర్చుకోవటం, ఇది అలంకార ప్రాప్తిగా మనం పరిగణలో తీసుకోవచ్చు. సహజంగా అలంకార ప్రాప్తి అంటే వీరికి ఎవరి ద్వారా అయినా వారు కానుకలుగా పొందటం లేదా వారు కొనుగోలు శక్తి ఆ విధంగా డబ్బులు పెరగటం అనేది.
కాబట్టి ఆర్థిక పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ అలంకార ప్రాప్తి టీనేజ్లో ఉన్న వారికి ఏర్పడిన సందర్భాలలో, వారికి ఉన్న సందర్భాల్లో తద్వారా ఏమిటంటే వారు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటున్నప్పుడు విద్యార్థులకు ఈ స్వాతి నక్షత్రానికి సంబంధించిన విద్యార్థులకు కొంత టీనేజ్లో ఉన్న విద్యార్థులకు వారి ఏకాగ్రతా లోపాలు ఉంటాయని చెప్పవచ్చు. అనవసరపు డాంబికాలకు పోవటం కారణం చేత ఇబ్బందికర సమస్యలు ఎదురవుతాయి. పరీక్షలకు సంబంధించి ఏకాగ్రతను కోల్పోతారని చెప్పవచ్చు. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కందాయ ఫలితాలను చూసుకున్నప్పుడు 6, 1, 4 మొదటి 4 నెలలకు సరి సంఖ్య 6 వచ్చింది. ఇది చాలా అనుకూలమైన ఫలితాలను సూచిస్తూ ఉంటుంది. తదుపరి 4 నెలలకు బేస్ సంఖ్య వచ్చింది, మిశ్రమ ఫలితాలు. ఆ తదుపరి మరలా 4 నెలలకు, చివరి 4 నెలలకు సరి అంకె వచ్చింది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా స్మూత్గానే జరుగుతుందని అంచనా వేయవచ్చు. ఇక విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాలు తులారాశిలో ఉంటాయి. వీరికి సంబంధించి వీరి స్వయంకృతాపరాధాల కారణం చేత అనారోగ్య, మానసిక, శారీరక అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా కుజరాహుల కలయిక ఏర్పడిన దగ్గర నుండి వీరికి అంటే సంవత్సర ప్రారంభం నుండి వీరికి ఆహార నియమాల లోపాలు లేదా స్వంత ఔషధ వినియోగాలు, స్వంత నిర్ణయాలతోటి ఔషధ వినియోగాలు, వీటి కారణాల చేత వీరికి ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి వీరికి ఈ కుజుడు అష్టమ సంచారం పూర్తయ్యేంత వరకు అంటే ఆగస్టు 2వ తారీఖు వరకు వీరికి ఇటువంటి మానసిక, శారీరక పరమైన ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాశి వారికి ప్రేమ, స్నేహం వంటి విషయాదుల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలించే స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉన్నత ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం. స్థిరాస్తి లావాదేవీలు, గతంలో వీరికి అందవలసిన బకాయిలు లేదా అపరిష్కృతంగా ఉన్న స్థిరాస్తి లావాదేవీలు పరిష్కారం అవుతాయి. వీరి కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు 1, 2, 1 ఇక్కడ ప్రారంభంలో మొదటి 4 నెలలకు బేసి సంఖ్య రావటం, చివరి 4 నెలలకు బేసి సంఖ్య రావటం. ఈ కారణం చేత ప్రారంభంలోనూ చివరిలోనూ వీరికి ఆర్థిక పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మధ్య 4 నెలల మటుకు చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ముఖ్యంగా చిత్తా నక్షత్రం సంబంధించిన వారు ఈ సంవత్సరం వీరు దుర్గాదేవికి సంబంధించిన ఆరాధన చేయటం, కుదిరిన సందర్భాలలో వారు ప్రతి శుక్రవారం రోజున సప్తశ్లోకి దుర్గా పారాయణ చేయటం లేదా వినటం అలవాటుగా చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి ఏకాగ్రతా లోపాలు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏకాగ్రతా లోపాలు ఇవి తలెత్తకుండా ఉండటానికి వారు దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్ని తరచూ సందర్శిస్తూ ఉండటం లేదా సుబ్రహ్మణ్య కవచ పారాయణ చేయటం మంచిది. విశాఖ నక్షత్రం వారికి ఆరోగ్యపరమైన విషయాదులలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం కాబట్టి రవికి సంబంధించిన శాంతి విధానాలు కుదిరిన సందర్భాల్లో అరుణం, మహాసౌరం, త్రిచ వంటి సూర్య నమస్కారాల్లో చేయించడం కానీ లేదా పాల్గొనటం కానీ మంచిది. కుదిరితే వారు ప్రతిరోజు సూర్యపంజర స్తోత్రం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకున్నప్పుడు ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలా అనుకూలమైన ఫలితాలే తులారాశి వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.